హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో బూట్స్ట్రాప్లో మనం 7th లెసన్లో ఉన్నాము ప్రజెంట్. సో ఈ లెసన్లో మనం నేర్చుకోబోయేది ఏంటి అంటే బూట్స్ట్రాప్ ఫ్రేమ్వర్క్లో వాళ్ళు టైపోగ్రఫీకి సంబంధించిన కొన్ని ఇన్బిల్డ్ క్లాసెస్ ఆల్రెడీ ఉన్నాయి. సో ఆ క్లాసెస్ ద్వారా మన లేఅవుట్ని మనం ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేయగలము, లేదంటే దాన్ని ప్రజెంట్ చేయగలం అనేది ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. సో టైపోగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఒక లేఅవుట్ చేసేటప్పుడు. అది ప్రింట్ అవ్వచ్చు, వెబ్ అవ్వచ్చు, లేదంటే ఒక చిన్న యాప్ మీరు డిజైన్ చేసిన టెక్స్ట్ బాగుండి మంచి ప్యాడింగ్, మంచి మార్జిన్స్, కరెక్ట్ లైన్ హైట్, అలాగే లెడ్డింగ్, కెర్నింగ్, ట్రాకింగ్, ఇవి టైపోగ్రఫీ టెర్మినాలజీలో ఉన్న ముఖ్యమైన ఎలిమెంట్స్. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే లేఅవుట్కి ఆటోమేటిక్గా ఒక బ్యూటీ అనేది వస్తుంది. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని వాళ్ళు ఆల్రెడీ క్లాసెస్ని తయారు చేసేసారు. సో ఆ క్లాసెస్ని మీ పర్టికులర్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్, అది పారాగ్రాఫ్ అవ్వచ్చు, బ్లాక్ కోడ్ అవ్వచ్చు, ఆర్డర్ లిస్ట్ అవ్వచ్చు, అన్ఆర్డర్ లిస్ట్, ఏ ట్యాగ్ అయినా మీరు ఆ క్లాస్ని అసైన్ చేస్తే ఆ పర్టికులర్ కంటైనర్ అంటే ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఆటోమేటికల్గా బ్యూటిఫుల్గా తయారవుతుంది. సో అది ఎలాగో ఈ పర్టికులర్ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ కొంత డమ్మీ కంటెంట్ ఉంది. సో దీన్ని మనం టైపోగ్రఫీలో వాడుకోవచ్చు అని చెప్పి నేను కాపీ పేస్ట్ చేశాను. సో సెకండ్ డ్రీమ్ వీవర్ లాంచ్ చేసి ఒక కొత్త న్యూ డాక్యుమెంట్ తీసుకొని ఇక్కడ ఈ అటాచ్ సిఎస్ఎస్లో దీన్ని డిలీట్ చేస్తున్నాను. సో ఈ లింక్ అనే బటన్ క్లిక్ చేసి ఈ బ్రౌజ్ అనే బటన్ ద్వారా మీరు బూట్స్ట్రాప్ని డైరెక్ట్గా ఇక్కడ నుండి అటాచ్ చేయొచ్చు. మీ HTML5 డాక్ టైప్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. మనకి XHTML, HTML4 ఇవన్నీ డాక్ టైప్స్ అంటారు. HTML5 డాక్ టైప్లో ఈ సిఎస్ఎస్ ఫైల్ని అటాచ్ చేశాను. ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ ఎందుకు వచ్చాయంటే దీన్ని బేసికల్గా బైండింగ్ అంటారు అనమాట. ఓకే, ఈవెన్ మీరు యాంగులర్ జేస్లో కూడా బైండింగ్ అనే వర్డ్ అని ఉంటారు. అలాగే ఎడో ఫ్లెక్స్లో కూడా మీకు బైండింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఫైన్, ఇప్పుడు నేను క్రియేట్ చేశాను అనుకోండి. తర్వాత మనకి జావా స్క్రిప్ట్ ఇంకా దీంట్లో అటాచ్ కాలేదు. అప్పుడు ఇన్సర్ట్లోకి వెళ్ళిపోయి ఈ స్క్రిప్ట్ అనే వర్డ్ ద్వారా ఈ జావా స్క్రిప్ట్ని నేను అటాచ్ చేస్తున్నాను. ఒకటి బూట్స్ట్రాప్, అలాగే స్క్రిప్ట్, తర్వాత జైక్వెర్రీ. ఓకే, ఇప్పుడు నేను కోడ్లోకి వెళ్ళాను అనుకోండి. ఇక్కడ జైక్వెర్రీ అటాచ్ అయింది, బూట్స్ట్రాప్ అటాచ్ అయింది, ఇలాగే సిఎస్ఎస్ కూడా అటాచ్ అయినాయి. ఈ ఫైల్ని నేను సేవ్ చేశాను అనుకోండి, సేవ్ యాజ్ ఇండెక్స్, ఆటోమేటిక్గా ఈ పాత్ వచ్చి అబ్సల్యూట్ పాత్ కన్వర్ట్ అయిపోతుంది. ఫైన్, ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకి బై డిఫాల్ట్ బ్లాక్ కోడ్ అనేది తీసుకుందాం. ఇక్కడ బ్లాక్ కోడ్ని క్లోజ్ చేసేసాను. డ్రీమ్ వ్యూవర్ మీరు క్లోజింగ్ ఫస్ట్ లెటర్ కొట్టంగానే ఆటోమేటిక్గా డ్రీమ్ వ్యూవర్ రికగ్నైజ్ చేస్తుంది మీరు బ్లాక్ కోడ్లో ఉన్నారు, అది ఆటోమేటిక్గా క్లోజ్ చేస్తుంది. సో దీంట్లో ఒక సింపుల్ టెక్స్ట్, ఇప్పుడు దీన్ని తీసుకుందాం. ఇది ఒక కోట్ అనుకుందాం. ఏదో ఒక మహానుభావుడు ఈ క్యాప్షన్ చెప్పాడు, అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కోటు, అది చెప్పింది కూడా మురళీమోహన్ గారు, మన ఫిల్మ్ యాక్టర్, ఒక 1 వీక్ బ్యాక్ కాలేజ్కి వచ్చారు ఇక్కడ. సో అతను చెప్పిన కోడ్ ఏంటంటే బిహేవియర్ ఈజ్ గ్రేటర్ దెన్ నాలెడ్జ్ అంటాడు. ఎందుకనేది కూడా చెప్పాడు. బిహేవియర్ ఈజ్ గ్రేటర్ దెన్ నాలెడ్జ్ బికాజ్ ఇన్ లైఫ్ దెర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ యువర్ నాలెడ్జ్ ఫెయిల్స్ అండ్ బిహేవియర్ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ అని చెప్పాడు అనమాట. ఆ కోడ్ ఇప్పుడు నేను టైప్ చేయడానికి టైం పడుతుందని ఇదే ఆ కోడ్ అనుకోని మీరు ఎక్స్పెక్ట్ చేసి ఊహించండి. సో ఇక్కడ నేను దీన్ని పారాగ్రాఫ్లో ర్యాప్ చేస్తున్నాను. ఓకే ఫైన్, ఇది పారాగ్రాఫ్లో ర్యాప్ చేస్తున్నాను. నెక్స్ట్, ఈ కోడ్ చెప్పింది ఎవరు? సో ఫుట్టర్లో అతని పేరు పెడదాం. ఫుట్టర్ డాక్టర్ మురళీ మోహన్. ఎవరితను? ఫిల్మ్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్. ఫైన్, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి F12 క్లిక్ చేస్తే బూట్స్ట్రాప్ ఎంత బ్యూటిఫుల్గా దాన్ని డెకరేట్ చేసిందో చూడండి. సో ఇది బూట్స్ట్రాప్ సంబంధించిన స్టఫ్. సో ఇది ఆటోమేటిక్గా ఈ హైఫన్ పెట్టింది, ఈ కలర్ మార్చుకున్నది, ఈ హెడ్డింగు బాగుంది. ఓకే, ప్లస్ ఇది రెస్పాన్సివ్ నేచర్ కూడా. ఇదిగోండి, ఇది మీరు బ్రౌజర్తో పాటు ఇది ఆటోమేటిక్గా రెస్పాన్స్ అవుతుంది. సో బ్లాక్ కోడ్కి సంబంధించిన ఇది దాంట్లో ఆల్రెడీ ఉంది. ఇదే బ్లాక్ కోడ్ నేను క్లాస్ బ్లాక్ కోడ్లో BLACK రివర్స్ అని ఇచ్చాడు చూడండి. అంటే బ్లాక్ కోడ్ అనే ఒక దానికి ఒకే ఒక క్లాసు రివర్స్ అనేది ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మొత్తాన్ని కాపీ చేసుకొని ఇక్కడ HR అనేది ఒకటి పెడదాం, సపరేటర్, ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో ఈ రెండిటికి డిఫరెన్స్ చూద్దాం. ఒకటేమో రివర్స్ తీసేసాను, ఒకటేమో విత్ రివర్స్. అంటే బ్లాక్ కోడ్లో డిఫాల్ట్ ఒక బిహేవియర్, రివర్స్ క్లాసు ఎలా ఉంటుందనేది బూట్స్ట్రాప్ ఫ్రేమ్వర్క్లో ఎలా చేశారో చూద్దాం.
ఓకే, ఇక్కడ చూడండి రివర్స్ ఇచ్చినప్పుడు ఈ యొక్క ఫిల్మ్ యాక్టర్ రైట్ సైడ్ వస్తుంది. ఒకవేళ రివర్స్ తీసేస్తే బై డిఫాల్ట్ లెఫ్ట్ వస్తుంది. ఓకే, సో బూట్ స్ట్రాప్లో మనకి రివర్స్ అనే దానికి సంబంధించిన 2 క్లాసెస్ని వాళ్ళు డిఫైన్ చేశారు. అలాగే అన్ని క్లాసెస్ మీరు ట్రై చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేనేం చేస్తున్నానంటే ఒక డెఫినేషన్ లిస్ట్ తీసుకుందాం. డెఫినేషన్ లిస్ట్ మీరు ఇనే ఉండొచ్చు. సో డెఫినేషన్ లిస్ట్ దీంట్లో 3 ఐటమ్స్ ఉంటాయి. లిస్ట్ని డిఫైన్ చేయాలంటే డిఎల్ వాడాలి. దాంట్లో ఒక టర్మ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డెఫినేషన్ టర్మ్ వచ్చి మనకి HTML అంటే ఏంటో తెలుసు. దీనికి డిస్క్రిప్షన్ ఏం రాయాలి? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, ఇది డెఫినేషన్ టర్మ్. అలాగా మనం ఎన్ని చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి సిఎస్ఎస్కి డెఫినేషన్ ఉంది కదా, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అంటారు కదా, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. అలాగే జేఎస్ అనుకోండి. అట్లా మీకు డెఫినేషన్ లిస్ట్ మనం HTML బేసిక్ క్లాస్లో ఇది చూసాము, ఇది నేర్చుకున్నాము. ఇక్కడ దీని గురించి మళ్ళీ మనం పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే కష్టం. జావాస్క్రిప్ట్ సింపుల్ వర్డ్ ఫైన్. ఇప్పుడు నేను దీన్ని F12 క్లిక్ చేస్తే డిఫాల్ట్ ఇది ఎలా అసైన్ చేసిందో చూద్దాం. సో ఇన్ కేస్ దీనికి మనకి ఏదైతే మనకు డెఫినేషన్ లిస్ట్ ఉందో దీనికి కూడా కొన్ని క్లాసెస్ ఉన్నాయి. ఇన్ కేస్ ఈ క్లాసెస్ మీకు ఏమి గుర్తులేవు, అప్పుడు దీన్ని టైపోగ్రఫీ అంటారు. సో మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి బూట్ స్ట్రాప్ టైపోగ్రఫీ అని మీరు సెర్చ్ చేస్తే ఏదో ఒక లింక్, ఫర్ ఎగ్జాంపుల్ W3C లింక్ వచ్చింది, అలాగే గెట్ బూట్ స్ట్రాప్ లింక్ వచ్చింది. ఇక్కడ మీరు చూసారంటే ఈ డాక్యుమెంటేషన్లో ఇవన్నీ కూడా ఇగోండి, చూడండి ఎన్ని క్లాసెస్ ఇచ్చాడో వీడు. లీడ్ అనే క్లాస్ ఉంది, స్మాల్ అనే క్లాస్ ఉంది. అదే మీకు టెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కావాలంటే ఈ క్లాస్ వాడాలి. అలాగే మీకు టెక్స్ట్ ఉంది, ఒక అడ్రస్ బార్ ఉంది. అడ్రస్ సెంటర్లో కావాలంటే ఆ పారాగ్రాఫ్ ట్యాగ్కి ఈ క్లాస్ని అసైన్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ చూడండి ఈ క్లాసెస్ అన్నీ కూడా మనకు దానికి సంబంధించినవి అన్నమాట. అలాగే ఇప్పుడు చూడండి డెఫినేషన్ హారిజాంటల్ అన్నాడు. ఈ క్లాస్ని డిఎల్ అంటే డెఫినేషన్ లిస్ట్. దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి ఈ పర్టికులర్ డిఎల్లో ఇక్కడ క్లాస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. డిఎల్ అని కొట్టంగానే అది ఆటోమేటిక్ ఇదిగోండి డిఎల్ హారిజాంటల్ అని తీసేసుకున్నది అది. సో ఇప్పుడు నేను F12 క్లిక్ చేస్తే ఇదిగోండి ఇది హారిజాంటల్ డెఫినేషన్ లిస్ట్కి ఎలా డిఫైన్ చేసిందో చూద్దాం. సో అలాగే ప్రీ ఫార్మాటింగ్ ఉంది. అలాగే ప్రీ ఫార్మాటింగ్ కూడా మనకు తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న హారిజాంటల్ రో పెడతాను, ప్రీ ఫార్మాటింగ్. ఇక్కడ మనకి సే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ ఫార్మాటింగ్ అంటే ఏంటి? బేసికల్గా వెల్కమ్ అన్ని స్పేసెస్ అన్నీ తీసుకుంటుంది. ఇక్కడ ట్యాబ్ ఇవన్నీ వైట్ స్పేసెస్ అన్నీ క్యారీ చేస్తుంది ఇది. ఇప్పుడు F12 క్లిక్ చేస్తే మీకు ఇది ఓకే. అలాగే దీనికి నేను ఎక్కువ టెక్స్ట్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ టెక్స్ట్ అంటే ఏంటి? ఈ టెక్స్ట్ అని తీసుకున్నాం, కాపీ. ప్రీ ఫార్మాటింగ్లో చాలా ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి ఇంకో క్లాస్ ఉంది, ప్రీ స్క్రోలబుల్ అని చూడండి, అది ఆటోమేటిక్గా తీసేసుకున్నది. ఇప్పుడు నేను F12 క్లిక్ చేస్తే స్క్రోల్ బార్ అనేది ఆటోమేటిక్గా అటాచ్ అయిపోతుంది. ఇక్కడ ఇదిగోండి స్క్రోల్ బార్, ఈ స్క్రోల్ బార్. అలా హారిజాంటల్ రాకూడదు అనుకుంటే సో మనకి ఈ టెక్స్ట్ని కరెక్ట్గా ఇలా ఎంటర్ చేసుకుంటే, ఇలా ఎంటర్ చేసుకున్నప్పుడు ఈ స్క్రోల్ బార్ సింబల్ అది ఆటోమేటిక్గా ఇస్తుంది. ఇక్కడ చూడండి ఇదిగోండి స్క్రోల్ బార్ ఉంది ఇక్కడ, ఇది ఆటోమేటిక్ ఇచ్చింది. ఇదంతా మీకు సెంటర్లో కావాలి అనుకుంటే సో మనం ఏం చేయొచ్చు అంటే ఒక మెయిన్ ఒక డివ్ తీసుకొని దీనికి CLASS కంటైనర్ అనే దాన్ని అటాచ్ చేద్దాం. కంటైనర్, ఇక్కడ నేను దీన్ని క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మనం F12 క్లిక్ చేసి చూస్తే ఇది మొత్తం కూడా ర్యాప్ అయిపోయింది. ర్యాప్ అయినప్పుడు మనం ఈజీగా చూడవచ్చు. ఇప్పుడు చూడండి Ctrl- క్లిక్ చేస్తే ఎంటైర్ లేఅవుట్ కూడా మీకు సెంటర్లో వచ్చింది. ఇది బ్లాక్ కోడ్, అలాగే ఇది రివర్స్, ఇది CSS, ఇది ఇలా ఎన్ని ఉన్నాయంటే నియర్గా అది మీరు డ్రీమ్వ్యూవర్లో చెక్ చేస్తే
నియర్లీ ఒక 20 to 18 క్లాసెస్ ఓన్లీ టైపోగ్రఫీకి ఉన్నాయి. మనం చూసింది చాలా ఫ్యూ అన్నమాట. అలాగే వీటి కలర్స్ మార్చొచ్చు, అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చొచ్చు, టెక్స్ట్ కలర్స్ మార్చొచ్చు. వీటికి మీకు H1లో బై డిఫాల్ట్ 36 ఉంటుంది, అలాగే H2కి వచ్చేటానికి 30 వస్తుంది, H3కి ఏమో 24 పిక్సెల్స్ వస్తుంది. అలాగా మీకు ఈవెన్ ఈ సైజెస్ అంటే లాస్ట్ H6 అది 12 పిక్సెల్స్ తీసుకుంటుంది. ఇదంతా మీరు ఏదర్ W3C డాక్యుమెంటేషన్లో చూడొచ్చు, అలాగే గెట్ బూట్ స్ట్రాప్ సైట్లో కూడా మీకు ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు ఫ్రేమ్వర్క్ డెవలపర్స్. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మాత్రం మీకు కొంచెం ఒక ఒక ట్రైనర్ స్టెప్ బై స్టెప్ చెప్తే అర్థమవుతుందని చెప్తున్నాను. ఇది నేనేం కొత్తగా మీకేం చెప్పట్లేదు, ఇదంతా మీకు ఆల్రెడీ గెట్ బూట్ స్ట్రాప్లో ఉంది, ప్లస్ W3Cలో ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టైపోగ్రఫీ క్లాసెస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.